హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రెండ్స్ గుంటూరు. ఇప్పుడు వచ్చేసరికి మనం శ్రీకృష్ణలో ఉన్నాం అనమాట. శ్రీకృష్ణలో ఈరోజు స్పెషల్ ఏంటి అని చూస్తున్నారా? మనకు వచ్చేసరికి ఫేస్ సిల్క్ అండి. ఫేస్ సిల్క్లో కూడా ఆయిల్ ఫేస్ సిల్క్ అనమాట. మీకు వచ్చేసరికి డబల్ షేడ్ ఉంటుంది అండ్ మీకు డార్క్ కలర్స్ ఉంటాయి. మీకు వచ్చేసరికి ఉల్లిపట్టు షేడ్స్ ఉంటాయి కదా, డబల్ షేడ్స్, అవి కూడా ఉంటాయి అనమాట. ఆయిల్ ఫేస్ సిల్క్ మీకు డిఫరెంట్ కలెక్షన్. సో ఒక్కసారి అయితే వీడియో వాచ్ చేయండి, మీకే అర్థమవుతుంది. సో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఏంటన్నా ఇవాళ స్పెషల్? ఫేస్ సిల్క్ లోనే కొంచెం రేడియం కలర్స్ వచ్చింది. రేడియం కలర్స్ ఓకే. 6.5 నుంచి 7.5 మీటర్ వస్తుంది. 6.5 నుంచి 7.5. నో డ్యామేజ్, నో మిస్ప్రింట్, పక్కా ఒరిజినల్ లేటెస్ట్ కలర్స్ వచ్చింది. ఇంతవరకు కలర్స్ ఇప్పుడు రాలేదు. ఇది ఒక కలర్ కదా. ఓకే, మన అన్ని కూడా కొత్త కలర్స్, ఇంగ్లీష్ కలర్స్ టైప్ లో వచ్చినాయి అనమాట. ఫేస్ సిల్క్. సో ముందుగా మన అడ్రస్ అండి, వైష్ణవి కాంప్లెక్స్ వచ్చేసరికి 72A 72B అనమాట. రెండు మన షాప్సే పక్క పక్కనే ఉంటాయి. ఎవరు మిస్ అవ్వద్దు. ఇంకోటి ఏంటంటే, మీకు అర్థం కాకపోతే పైన స్క్రోలింగ్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాము. అండ్ కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షాప్కి విజిట్ చేసే వాళ్ళైనా సరే, దూరం నుంచి వచ్చే వాళ్ళు ఒకరోజు ముందు కాల్ చేసి రండి, స్టాక్ ఉందా లేదా అనేది చెప్తాము. ఒకవేళ స్టాక్ లేకపోతే రీస్టాక్ అవుతుంది, ఎప్పుడవుతుంది కూడా చెప్తాం అనమాట. సో కలెక్షన్ చూసుకుంటే ఈరోజు ఫేస్ సిల్క్ అనమాట. ప్రైజెస్ అన్నీ కూడా వివరంగా చెప్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది కూడా తొందరగా బుక్ చేసుకోకుండా తొందరగా అడిగేస్తున్నాను, అంటే స్టాక్ ఉందా లేదా అని చెప్పి చూసుకోవట్లేదు. సో అదొక్కటి గమనిస్తున్నాను. అది ముందుగా 1 డే ఆఫరే అండి. మన దగ్గర ఏదైనా సరే 1 డే ఆఫరే. అది ఏ వీడియో అయినా సరే 1 డే ఆఫర్ మాత్రమే ఉంటుంది. ఒక రోజు తర్వాత ఆఫర్ అనేది ఆ ప్రైజెస్లో ఉండదు. ఒకవేళ ఉంటే మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంటే ఉన్నంతవరకు ఇచ్చేస్తాం. హెవీ క్వాంటిటీయే తీసుకొని వస్తున్నారు అనమాట. హెవీ క్వాంటిటీలో ఎంతవరకు ఉంటే అంతవరకు స్టాక్ అనేది ఆ వీడియోలో అయిపోతుంది. మళ్ళీ రీస్టాక్ అవుతుంది అని చెప్పలేం కాబట్టి మళ్ళీ వీడియో అయితే పెడుతున్నాము. సో ఎప్పటికప్పుడు రీస్టాక్ అయినప్పుడు ప్రతిసారి వీడియో అయితే పెడతాం అనమాట. సో మీరు కొత్తగా ఉండేవాళ్ళు, మీకు అర్థం కాకపోతే ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని మోడల్స్, వెరైటీస్ ఏదైనా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అప్పుడు మీరు తొందరగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూసిన అన్ని ఉల్లిపట్టు కలరు ఈ టైప్ చూసాం కదా. ఇప్పుడు వచ్చేసరికి మెయిన్ కలర్స్ ఉంటాయి చూసారా. సో షేడ్ అయితే అసలు అల్టిమేట్గా ఉంది. యాక్చువల్గా అంటే కస్టమర్లు చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు. డైలీ 10 మంది కానీ 20 మంది ఫోన్ చేస్తున్నారు. నాకు కారణం చేసి పెట్టలేదు, ఇంకా పెడతా 2 నిమిషాలు పట్టదు. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్నాం అనుకోండి, ఇది ఓల్డ్ సరుకు ఉంటుంది. అది ఒక్క వారం ఆగి అనుకోండి, కొత్త డీన్స్ వస్తుంది, కొత్త మిల్లులు వస్తాయి. ఇవి లాస్ట్ ఇయర్ మిగిలిన ఉంటాయి కాటన్ చీరలు, అవి పెట్టేస్తున్నారు. తక్కువ చేస్తున్నారు, ఎక్కువ పెట్టేస్తున్నారు లాభం. కానీ నేను మంచిది ఇచ్చి తక్కువ పెడతా లాభం, నా పాలసీ అది. కేవలం 2 నిమిషాలు పట్టదు. భయపెట్టి తెచ్చామనుకోండి, అది చెనగడం కానీ లోపల రంధ్రాలు ఉండటం కానీ అంత ఇబ్బంది ఏముంది. అందుకే ఇంకొక దాని జోలికి పోలా. మా ఏగిని పోంచి అన్నా పొద్దున్న బిఫోర్ ఇవన్నీ అమ్మేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ మన షాప్ అని గుడ్ నేమ్ కాబట్టి ఒక్క 7 days ఆగు, అసలు సరుకులు వస్తాయి చూడు, ఫ్రెష్ ఐటమ్ వస్తాయి, డీన్స్ వస్తాయి, అన్నీ వస్తాయంట. అందుకనే నేను సోమవారం కానీ మంగళ కానీ ప్యూర్ కాటన్ వదులుతాను మీకు. ఇంకా ఓకే. సో సోమవారం నుంచి కానీ మంగళవారం నుంచి కానీ మనకైతే కాటన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు వచ్చేసరికి ఫేస్ సిల్క్లో మనకి షేడెడ్ చూసారు ఎంత బాగా వచ్చిందో. సో ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్కి కానివ్వండి, శారీస్కి కానివ్వండి, లేదు మీకు మల్టిపుల్ యూజ్ లంగావనీస్కి కానివ్వండి, ఎలాగైనా సరే మీకు వర్తబుల్ అనమాట. ఇప్పుడు కాలేజీ వెకేషన్స్ వచ్చేసినాయి. సో చాలామంది నాకు రీసెంట్గా కాల్ చేసి మరీ అడిగారు, ఇలా కాలేజీలో వెకేషన్ ఉంది, సో నాకు 20 శారీస్ కావాలి, 30 శారీస్ కావాలని. సో అలాంటి కాలేజెస్ కానివ్వండి, ఏదైనా కానీ వెకేషన్స్కి చాలా బాగుంటాయి అనమాట శారీస్. ఇవి ఐటమ్ అయితే ఎవరు మిస్ అవ్వద్దండి, మంచి ఐటము. అండ్ రేట్ చాలా రీజనబుల్. మీకు వచ్చేసరికి ఇంత రీజనబుల్లో ఎవ్వరు ఇవ్వలేరు అనమాట. అదైతే 100% వాస్తవం. ఎందుకు మనం ఇచ్చే ప్రైజెస్ కానీ ఏదైనా కానీ ఇంత తక్కువ ఉంటుంది అంటే, మంది CL సెకండ్స్ అని చెప్పి చాలా మంది అనుకోవచ్చు. CL సెకండ్స్ కానివ్వండి, ఫ్రెష్ ఐటమ్ కానివ్వండి, ఏదైనా కానీ నేను ఒకటే చెప్తాను, మనం ఇచ్చే ఐటము మనం ఎంత క్వాంటిటీ ఇస్తున్నాము, ఎంత తక్కువకి ఇస్తున్నాము, వాటిల్లో మనం ఎంత అంటే, ఇప్పుడు CL అని చెప్పి అన్నారనుకోండి, మనం CL అని చెప్పేస్తున్నాం కానీ దాన్ని మనమేం మోసం చేయట్లేదు కదా. సో అది మటుకు క్లారిటీగా చెప్తున్నాను అనమాట. ఫ్రెష్ అంటే ఏమి రాదు, నోరు నొప్పి జోబులు ఖాళీయే. మిస్టేక్ కలెక్షన్ అమ్మండి, పైసలు. మిస్టేక్ అని పెద్ద హోల్సేమ్ ఉండవు, ఉంటే చిన్న హోల్ ఉంటుంది అంతేగాని తక్కువకి వస్తుంది. మిస్టేక్ కలెక్షన్ అంటే 2000 రూపాయల చీర 3000 రూపాయల చీర కూడా మనకి 500 600కి వచ్చేస్తుంది.
ఉండొచ్చు ఉండకపోతే మెన్షన్ చేస్తాం మనం అవన్నీ. ఓకే. అదే మీకు కాయ వచ్చేది. ఫ్రెష్ కొనుక్కొని 10 లక్షలు పెడతారు పెట్టుబడి, షాక్ ఆగిపోయింది, సరుకు పోదు. 10 చీరలు అమ్ముతావు, హ్యాపీగా అమ్ముతావు, మిగిలిన 9 చీరలు అమ్మగలుగుతావా? ఓల్డ్ అయిపోతుంది. నువ్వు 100 కొని తర్వాత 50 రూపాయలు అమ్ముకోవాలి. అదే మిస్టేక్ కొనుక్కోండి, 100 చీరలు కాదు ఇంకా 200 చీరలు అమ్ముతారు మీరు. అదే నా ప్లాన్. ఇది మాత్రము ఫేస్బుక్ చెప్పాగా రేడియం కలర్స్, సూపర్ కలర్స్, 6.5 నుంచి 7.5 మీటర్ వస్తుంది పక్కా. అది నో డ్యామేజ్, నో మిస్ప్రింట్. ఓకే. ఇది మనం కొనింది కూడా, ఇది పచ్చిగా చెప్పాలంటే అబద్ధం, మనం కొనింది కూడా సెకండ్సే. కాకపోతే ఎందుకు మనకి ఫ్రెష్ మిక్స్ వచ్చిందంటే, మీకు నిజంగా ఒక వ్యాపారం టెక్నిక్ అనేది ఎలా అంటే, మనం పైనుంచి తెలిసిన వాళ్ళు ఉంటే మనం మంచి గ్రేడింగ్, ఇప్పుడు నెంబర్ 1 గ్రేడింగ్ ఉండిద్ది, ఆ నెంబర్ 1 గ్రేడింగ్ నెంబర్ 2 గ్రేడింగ్కి ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా అనేది ఉంటుంది. అలా తెప్పించుకున్నాం అనుకోండి, మేమే ఇప్పుడు ఇది ఫ్రెష్ మిక్స్ అని 1000 రూపాయలు అమ్ముకోవచ్చు. కానీ మాకు అది అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఇదే శారీ మామూలుగా ఫ్రెష్ అయితే ఎంత ఉందన్న? ఇప్పుడు 2350 రూపాయలు అలా ఉంది. ఇప్పుడు మనం ఎంతకి ఇస్తున్నాం మామూలుగా? హోల్సేల్ కొన్న వాళ్ళు 500, రిటైల్ కావాలంటే 600. సో ఇప్పుడు మనం సింగిల్ శారీ 600కి ఇస్తున్నాం. సరే, చీప్లో చీపు, డెడ్ చీప్ ఒక 1000 రూపాయలు వేసుకుందాం. మీకు ఎంత వేరియేషన్ వస్తుంది? 400 రూపాయలు వేరియేషన్ వస్తుంది. అదే మీరు ఇక్కడే తీసుకొని వెళ్ళి ఇక్కడే అమ్మితే మటుకు మీకంత 200 రూపాయలు అనేది మిగులుతుంది అనమాట. 800 రూపాయలు అమ్ముకున్నా కూడా మీకు 200 అనేది మిగులుతుంది. సో బిజినెస్ టెక్నిక్ అనమాట అది, అంత మించి ఏం లేదు. సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, మోసపోవద్దు. నేను గుడ్డిగా నమ్మొద్దండి. అండ్ కలెక్షన్ చూసుకున్నారు కదా, ఇంకొకసారి మన అడ్రస్ అయితే చెప్తున్నాను. వైష్ణవి కాంప్లెక్స్, షాప్ నెంబర్ వచ్చేసరికి 72A 72B. ఇది వచ్చేసరికి మనకి వాసీ కాంప్లెక్స్ బస్ స్టాండ్ ఎదుర్కొంటుంది కదా. సో అటు నుంచి వస్తే మీకు ఇక్కడే దగ్గరలోనే ఉంటుంది అనమాట. సో క్వాలిటీస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎవరు మిస్ అవ్వద్దు. మంచి కలెక్షన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మెయిన్ రీజను, మనం ప్రైస్ చెప్పిన తర్వాత ఆ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అయిపోతుంది. దాని తర్వాత మార్చేది తగ్గించేది ఏమి ఉండదండి. ఇది కూడా అర్థం చేసుకోండి. మళ్ళీ మెన్షన్ చేసి చెప్తున్నాను, ఎందుకంటే చాలా మంది ప్రైస్ చెప్పారు బట్ అది తగ్గిస్తే బాగుంటుంది అని అడుగుతున్నారు. సో ఒకసారి ఒక ప్రైస్ చెప్పిన తర్వాత తగ్గడం అనేది ఏమి ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మనం కట్టు మార్జిన్ అనేది వేస్తాం. ఇప్పుడు ఇది మనకి 500 పడింది అనుకోండి, ట్రాన్స్పోర్ట్ ఒక 5 రూపాయలు, GST ఒక 5 రూపాయలు అలా వచ్చింది అనుకోండి, మనకి 50 రూపీస్ అనేది వేరియేషన్ వస్తుంది. సో అదొకటి. తర్వాత మేము ఒక 30 రూపాయలు అలా వేసుకొని 600, 550 అలా పెట్టేస్తాము. సో ఎక్కువ లాభాలు వేసుకుంటే మీకు 1 రూపాయి తగ్గడానికి ఉంటుంది. మనం చేసే ప్రాఫిట్ 30 రూపాయల నుంచి 50 రూపాయలు ఉంటుంది. సో ఆ 50 రూపాయల ప్రాఫిట్లో మనం ఇంకేం తగ్గిస్తాం చెప్పండి మీరే. సో అదొక్కటే మెన్షన్ చేస్తున్నాను, ఎవ్వరు మిస్ అవ్వద్దు. కలెక్షన్ చాలా బాగుంటుంది. అండ్ మీకు వచ్చే కలెక్షన్ ఏదైనా కూడా నెంబర్ ఆఫ్ కలర్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకవేళ మీకు ఒక 10 కావాలి శారీస్ అమ్ముకోవడానికి అనుకుంటే మీకు వీడియో కాల్ ఉంటుంది ఫెసిలిటీ. సో కొనుక్కోండి. ఇదంతా నా ప్రైజ్. హోల్సేల్ వచ్చి 500, రిటైల్ కావాలంటే 600 రూపాయలు. 10 శారీస్ అబోవ్ కావాలి, వీడియో కాల్ ఉంది. ఇంకా కస్టమర్ అంటున్నారు, ఇంత చిన్న కొట్టులోనే ఫాస్ట్గా మరి అమ్ముతున్నారు శ్రీకృష్ణ గారు, పెద్ద షాపులు ఉన్నాయి. వాళ్ళు నెల ఒక కస్టమర్ విజయనగరం చూచారు. అయితే నా కొట్టుకు వచ్చారు, నా వీడియో చూస్తున్నారు, ఇచ్చారు. 3 వీడియో ఇచ్చాను. 3 వీడియో సరుకు లేదు నా దగ్గర. నెల నుంచి ఒక షాప్ చూస్తున్నారంట. నెల నుంచి సరుకు మొత్తం అంతే ఉందంట. నేను అయిపోయిందో అడబడికి వచ్చాను, మీ దగ్గర 3 వీడియో చూశాను, ఒక్క సరుకు కూడా లేదు. నెల నుంచి చూసా, పెద్ద షాప్ అది, సరుకు అంతే ఉంది అంటే నువ్వు కొనాలా కొనకూడదా ఆమె ఆలోచన పడిపోయింది. ఆయన నెల అయితే వీడియోనో ఇంకా అమ్మలేకపోయాడు అంటే ఆ సరుకు వేస్ట్. క్లారిటీ వచ్చేసింది ఆమెకి. 3 వీడియోలు చూసి ఒక్క సరుకు లేదు, బెస్ట్ అనుకుంది. నా కొట్లో ఆమె అడిగిన సరుకు అయితే లేదు, వేరే కొడుకెళ్ళింది. 47,000 కొడుకెళ్ళిపోయింది. అది కూడా నిన్నే జరిగిన స్టోరీ అది. ఎందుకంటే ఏ చిన్న కొట్టు పెద్ద కొట్టు అని కావాల్సింది, ఎక్కడ సరిగ్గా ఉంటుందో సరుకు తీసుకోవాలి. చిన్న షాప్ అయినా సరే ఎప్పుడు పుష్పలంగా ఉంటుంది అది సరుకు, కస్టమర్గా లాగా ఉంటారు. నేను ఇచ్చే రేటు కూడా మార్కెట్లో కంపల్సరీగా ఎవరి రేట్ ఇవ్వరు. నేను అది కూడా చెప్తున్నా, కంపల్సరీ కనుక్కోండి. అన్ని షాప్ తిరిగి విచారించుకొని ఎక్కడ తక్కువ ఉంటాడు కొనుక్కోమంటారు. ఒకళ్ళ షాపులో 100 పెట్టారని చెప్పి మన 50 పెడతాం, నాకు ఉండదు. అది నా పాలసీ. నాకు చీరకి 20 మిగిలిందా లేదని చూసుకుంటాను అంతే. ఓకేనా? నెక్స్ట్ ఇంకో వీడియో కలుద్దాం.